జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇవాళ ఓటింగ్ నడుస్తుంది. మనం చూస్తున్నాము నల్లగొండలో మాత్రము మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయడం జరిగింది. మిగతా చోట్ల మాత్రం మున్సిపల్ ఎన్నికలకు ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇది ఇలా ఉండగా మాత్రం ఈసారి మాత్రం మున్సిపల్ ఎన్నికలు మాత్రం పెద్ద ఎత్తున కూడా డబ్బులు నగదు కావచ్చు, లేకపోతే మందు కావచ్చు, లేకపోతే చీరలు పంపిణీ కావచ్చు, లేకపోతే గిఫ్ట్ల ద్వారా కావచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రలోభాలకు మాత్రము పెద్ద ఎత్తున కూడా రాజకీయ పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ కానీ అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు ఎన్నిపేట్లు సైతం కూడా మేము తగ్గేదిలే అని కూడా ఓటుకు 10,000 చొప్పున కూడా పంచడం జరిగింది. 500 నుంచి మొదలుకుంటే 10,000 వరకు కూడా ఒక్కొక్క ఓటును కొంటున్నారు. కొన్ని చోట్ల మాత్రము అరతులం బంగారం ఇచ్చేట్టు కూడా మన దృష్టికి వచ్చి రావడం జరిగింది. అంతేకాదు విలువైన మందు అంటే బ్లెండర్ స్ప్రైడ్ కాకుండా 3,000 రూపాయలు 4,000 రూపాయలు బాటిల్ కూడా పంచడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాము సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మాత్రము అంజనాపురి కాలంలో సంబంధించినటువంటి అక్కడ మొత్తం పెద్ద ఎత్తున కూడా టీచర్లు ఉంటున్నారు. అక్కడ మాత్రం పెద్ద ఎత్తున కూడా మందు బాటిల్ అంటే విలువైన మందు బాటిల్ పంచడం సమాచారం అందుతుంది. ఏదేమైనా కూడా ఈసారి మాత్రం సూర్యాపేట మున్సిపాలిటీ కావచ్చు, నల్లగొండ కార్పొరేషన్ కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అనే పోటీ పడుతున్నాయి. అంతేకాదు ఇండిపెండెంట్లు కూడా సైతం తగ్గేదని కూడా వాళ్ళు పోటీ పడుతున్నారు. ఏదేమైనా కూడా డబ్బుల ప్రభావం మాత్రం అధికంగా ఉంది. ఇప్పుడే మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా ఓటర్లు వస్తున్నారు, ఓటు హక్కులు వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కులు వినియోగించుకున్న క్రమంలో మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ నరసింహ గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం చూస్తున్నారు. 100 మీటర్ల దూరంలోనే ఓటర్లు వాళ్ళు ఓట్లు అడుక్కునే విధంగా జరిగింది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా కూడా మనం చూస్తాం మధ్యాహ్నం వరకు కూడా ఓటు శాతం సుమారు 80% పెరిగే అవకాశం. ఎందుకంటే ఇది అంతా కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి గెలుస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్లు కూడా ఓటు వేసే విధంగా వాళ్ళని చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు ఓటు హక్కు వినియోగించిన తర్వాత 13వ తారీఖు మాత్రము ఈ ఓటర్ల భవితవ్యము ఓటర్లు ఎవరికి మొగ్గు చూపారు, ఏ పార్టీకి మొగ్గు చూపారో తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రము ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని మనం చెప్పవచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.